digital sum method. This is one of the so important topic because చాలా క్వశ్చన్స్ క్యాలిక్యులేషన్స్ క్యాలిక్యులేట్ చేయకుండా చెప్పేయచ్చు చూసుకుని పెద్ద పెద్ద డిఫికల్ట్ క్యాలిక్యులేషన్ కూడా ఈజీగా చేయగలవు ఈ డిజిటల్ సమ్ మెథడ్ ని యూజ్ చేసుకుని దీన్ని ఎలా చేయాలి ఎప్పుడు యూజ్ చేయాలి ఎప్పుడు యూజ్ చేయకూడదు అనేది చూద్దాం ఈ డిజిటల్ సమ్ అనేది యూజ్ అవుతుంది ఎలా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అండి చూడండి 2 3 4 5 6 plus 1 2 3 4 plus 8 6 7 8 plus 3 5 6 7 8 plus 32 plus 49 ఆ మొత్తం యాడ్ చేస్తే ఎంత అని అడిగారు ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత అని అడిగారు ఓకే నువ్వు గబక్కన సార్ నేను క్యాల్కులేట్ చేసి యాడ్ చేస్తా అంటే అదంతా వేస్ట్ అప్లై డిజిటల్ సమ్ మెథడ్ ఏం చేయాలి డిజిటల్ సమ్ మెథడ్ చూడు కావాల్సి చేద్దాం ఏం చేస్తాను చూడండి అబ్జర్వ్ లెట్ రైట్ ద క్వశ్చన్ 4 9 ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత అని అడిగాడు సింపుల్ యాడ్ ద డిజిట్స్ అంటిల్ యూ గెట్ ఎ సింగిల్ డిజిట్స్ ఏం చేస్తాం డిజిట్స్ యాడ్ చేసుకుంటే వెళ్ళు సింగిల్ డిజిట్ యాడ్ చేయి అలా సింగిల్ డిజిట్ యాడ్ చేయనప్పుడు ఏం చేయాలి కూర్చుని మొత్తం యాడ్ చేయొద్దు 9లు కట్ చేయి ఏం చేస్తావు 9లు కట్ చేయి 9లు కట్ చేయి చూడు 9లు కట్ చేసి చూడు 4 5 9 కట్టు 6 3 9 కట్టు 2 దీని వాల్యూ 2 సింపుల్ 4 5 9 కట్టు 6 3 9 నువ్వు కావాలంటే ఓపెన్ చేయి మొత్తం యాడ్ చేయి నీ డౌట్ ఉందా మొత్తం యాడ్ చేయి చెక్ చేసుకో చెక్ 6 10 15 18 20 2 నేను చెప్పా యాడ్ చేస్తున్నది సింగిల్ డిజిట్ వచ్చేందుకు యాడ్ చేయాలి సింగిల్ డిజిట్ వచ్చేందుకు మళ్ళీ 2 + 0 2 అగో సో నెక్స్ట్ ఇవి యాడ్ చేయి 9లు కట్ చేయి 4 3 7 2 9 కట్టు మిగిలిపోయింది 1 తర్వాత ఇవ్వచ్చు సింపుల్ 9 కట్ చేయమే 8 ఇందులో ఒకటి పోయిందండి 5 ఉంది 8 1 ఇందులో 1 తీసుకున్నా ఈ 6 లో 1 తీసుకుంటే 9 ఇందులో 5 ఉంది మళ్ళా 8 ఇందులో 1 తీసుకున్నా 4 ఉంది 7 ఇందులో 2 తీసుకున్నా 7 2 9 ఇంకా 2 ఉంది రిమైనింగ్ 2 ప్లస్ నెక్స్ట్ 9లు కట్ చేయి ఏం లేదు ఏం చేయాలి 9లు కట్ చేయి 6 3 9 కట్టు 8 ఇందులో 1 తీసుకో ఇందులో 1 తీసుకో ఇంకా ఉంది 4 ఇక్కడ 7 లేదా 9 అవ్వాలంటే 2 కావాలి ఇందులో 2 తీసుకో 2 కట్ చేయి 2 ఉంది సో 2 3 + 2 5 ఇక్కడ 9 కట్ చేయి మిగిలిపోయింది 4 రెడీ నౌ యాడింగ్ ఆఫ్ దీస్ 2 లుక్ 5 + 4 9 కట్ చేయి 2 + 2 4 + 2 6 + 1 7 ఆన్సర్ 7 ఎక్కడ వస్తే అదే ఆన్సర్ ఇలాంటి చేయాలంటే ఆప్షన్స్ గ్యారంటీ ఉండాలి ఆప్షన్ లేకుండా చేయలేదు ఈ క్వశ్చన్స్ ఆప్షన్స్ ఉండాలి గ్యారంటీగా ఓకే 7 రావాలి చెక్ 9లు కట్ చేసుకో ఎక్కడ 7 వస్తే అదే ఆన్సర్ చెక్ 8 1 9 కట్టు 7 2 9 కట్టు ఇక్కడ 6 మిగిలింది 7 కావాలి ఇది కాదు 7 2 9 కట్టు 9 కట్టు 6 1 7 వచ్చింది ఇక్కడ 7 2 9 కట్టు 7 1 8 ఇందులో 1 కట్ చేస్తే 5 ఉంది 6 9 కట్ అయింది 7 ఇందులో 2 పోతే 4 ఉంది చెక్ 7 ఎక్కడ ఉంది చూడండి 7 ఎక్కడ ఉంది దిస్ ఇస్ యువర్ ఆన్సర్ దట్స్ ఆల్ ఆప్షన్ బి ఇస్ యువర్ ఆన్సర్ ఓ అదే ఇస్ దిస్ క్లియర్ ఆర్ నాట్ క్లియర్ సింపుల్ అంటే ఇలా నువ్వు కట్ చేసుకుని 9లు కట్ చేసుకుంటే వెళ్తే ఈజీ వస్తుంది ఆన్సర్స్ అదే కదా సరిపడలేదు ఇంకో క్వశ్చన్ చెప్తాను చూడు లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సరే మల్టిప్లికేషన్ అండి ఇందాక ఎడిషన్ చూసాం ఇప్పుడు మల్టిప్లికేషన్ చూస్తున్నాం 12 × 15 ఏం చేయాలి 12 × 15 ఏం చేయాలి చూడండి 12 × 15 అబ్జర్వ్ 12 × 15 యాడ్ చేయి సింగిల్ డిజిట్స్ వచ్చేందుకు యాడ్ చేయి దానికోసం ఏం చేయాలి 9లు కట్ చేయి 9లు ఉంటే కట్ చేస్తాం లేకపోతే యాడ్ చేయి 3 1 2 యాడ్ చేసి 3 1 5 యాడ్ చేయి 6 మళ్ళీ 3 6 ఆర్ 3 6 ఆర్ 18 2 డిజిట్స్ వద్దండి ఒక్క డిజిట్ కావాలి యాడ్ చేయి మళ్ళీ యాడ్ చేయి సింగిల్ డిజిట్ వచ్చేందుకు యాడ్ చేయి 9 ఆన్సర్లో 9 ఎక్కడ వస్తే అదే ఆన్సర్ చెక్ 9లు కట్ చేయి ఇదైతే 1 6 7 అండి 1 4 5 అండి 2 0 0 అండి 2 1 8 9 అయిపోయింది
ఇప్పుడు ఆన్సర్ 9 రావాలి. ఎంత? ఇదిగో దిస్ ఇస్ యువర్ ఆన్సర్. ఓవర్. కావాలంటే పని చేయి, 12 క్యాలిక్యులేటర్ కొట్టు, వస్తుంది 180. అక్కడ 180 ఉంది, చూసుకో. పర్లేదు. ఇంకో ఎగ్జాంపుల్ చూడు. లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. క్వశ్చన్ నెంబర్ 3 ఆల్ ఆఫ్ యూ. క్వశ్చన్ నెంబర్ 3. సో క్వశ్చన్ ఆల్ ఆఫ్ యూ 364 into 197 అండి. మల్టిప్లై చేయాలి. 364 into 197. ఆప్షన్స్ కూడా నేను చూడు. 364 into 197 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఏం చేయాలి? సింపుల్. మల్టిప్లికేషన్ ఏం చేయాలి? ద బెస్ట్ మెథడ్ ఏంటి? డిజిటల్ సమ్ మెథడ్. ఇంకా చెప్పండి, క్వశ్చన్ అంతా చేసావు, ఆ రెండు మల్టిప్లై చేస్తే ఆన్సర్. ఇంకా క్వశ్చన్ అంతా క్యాలిక్యులేషన్ అయిపోయింది, ఇది వచ్చింది చివరికి, ఇది మల్టిప్లై చేస్తే ఆన్సర్. కూర్చొని మల్టిప్లై చేస్తే అవ్వదు. అప్లై డిజిటల్ సమ్ మెథడ్. లుక్, ఏం చేయాలి? తీసుకోవాలంటే 9లు కట్ చేయాలా? అన్ని డిజిట్లు యాడ్ చేయాలి, సింగిల్ డిజిట్ వరకు. దానికోసం ఏం చేయాలి? నువ్వు 9లు కట్ చేయి, 9లు కట్ చేయి. చూడు, 6 3 9 కట్టు, 9 కట్టు, మిగిలింది 4, 9 కట్టు, 7 8. మల్టిప్లై మల్టిప్లై మల్టిప్లై, 4 8 32. 2 డిజిట్స్ వచ్చాయండి. సింగిల్ డిజిట్ రావాలని చెప్తాను. సింగిల్ డిజిట్ రావాలి కదా. 5. సో 5 రావాలి. చెక్ చేయి. ఆప్షన్స్ లో 5 ఎక్కడ వస్తే అదే ఆన్సర్. ఆప్షన్స్ లో 5 ఎక్కడ వస్తే అదే ఆన్సర్. చెక్ చేయి. 9 కట్ చేయి, 9 కట్ చేయి. 8 1 9 కట్టు, 7 కట్ అయింది. 7 ఇంకో 2 తీసుకో. ఓకే, 9 కట్ అయింది. 7 లో 2 తీసుకో, 9 కట్ అయింది. ఎంత ఉంది? 3. కావాల్సింది 5 అండి, అది కాదు. చెయ్యొచ్చు. ఇగో 8 1 9 కట్టు, 7 ఇందులో 2 తీసుకో, 9 అయిపోయింది. 9 పోతే 2 పోతే ఇంకో 4 ఉంది. లేలే 5 కాదు, తీసే. ఇగో 8 1 9 కట్టు, 7 ఇందులో 2 తీసే, 2 తీస్తే ఇంకెంత ఉంది? 5 ఉంది. 8 1 9 కట్టు, 8 ఇందులో 1 పోతే 6 ఉంది. 8 1 9 కదా, ఇక్కడ 6 ఉంది. ఇంకా దాట్స్ ఆల్ 6. వాట్ ఇస్ ద ఆన్సర్? 3 4 5 6 వచ్చింది. కావాల్సింది 5. దిస్ ఇస్ యువర్ ఆన్సర్. కావాలంటే ఒక పని చేయి, ఆ రెండు మల్టిప్లై చేయి, క్యాల్కులేట్ చేసుకో, అదే మన ఆన్సర్. రెడీ ఆఫ్ యూ. సింపుల్ వే. నువ్వు ఎడిషన్స్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్స్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, డివిజన్స్ చేయొచ్చు, పర్సెంటేజ్ చేయొచ్చు, అన్నీ చేసుకోవచ్చు. వన్ మోర్ ఎగ్జాంపుల్. లెట్స్ సీ. క్వశ్చన్ నెంబర్ 4. 9 8 7 6 5 4 into 1 2 3 4 5 6. కూర్చొని చేయి, తెలుస్తుంది నీకు. కూర్చొని చేయి, తెలుస్తుంది నీకు. మొత్తం అంటే చేయి, తెలుస్తుంది నీకు ఎంత కష్టం. అదేనా నీకు? నేను మాట్లాడకుండా చదివానంటది డిఫికల్ట్. ఏం చేయాలి? అసలు ఇలా చూడగానే నీకు అర్థమైపోవాలి. అప్లై డిజిటల్ సమ్ మెథడ్. అప్లై డిజిటల్ సమ్ మెథడ్. 9లు కట్ చేయాలా అంటే ఈ మొత్తం యాడ్ చేయి, సింగిల్ డిజిట్ రావాలి. ఇది మొత్తం యాడ్ చేయి, సింగిల్ డిజిట్ రావాలి. అలా వచ్చాక 9లు కట్ చేయి, 9లు కట్ చేయి. లుక్, 9 కట్టు, 5 4 9 కట్టు, 8 ఇందులో 1 తీసుకో, 1 తీసుకో, 1 తీసుకో, 1 తీసుకో. ఈ 6 నుంచి 1 తీసుకో, ఇంకా 5 ఉంది. 8 1 9 కట్టు, 7 2 తీసుకో, ఇంకొక 7 2 తీసుకో, 2 పోతే 3 ఉంది. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ 3 into కట్ చేయి, 9లు కట్ చేయి. 5 4 9 కట్టు, 6 3 9 కట్టు, 2 1 3. మల్టిప్లై చేయి 9. ఆప్షన్స్ లో 9 ఎక్కడ వస్తే అదే ఆన్సర్ ఉంది. ఆప్షన్స్ లో 9 ఎక్కడ వస్తే అదే ఆన్సర్. చెక్ చేయి, చెక్ చేయి. మొత్తం డిజిట్స్ అన్ని యాడ్ చేయాలండి, సింగిల్ డిజిట్ వచ్చే వరకు. అన్నప్పుడు గబగబా కూర్చొని అన్ని యాడ్ చేయాలి. మళ్ళీ అది కూడా ఏం చేస్తావు? 9లు కట్ చేయి. ఏం చేస్తావు? 9లు కట్ చేయి, 9లు కట్ చేయి. చూడు, 9 కట్ చేస్తా చూడండి. 9 కట్టు, 8 1 9 కట్టు, 4 6 8 9 కట్టు. ఇంకెన్ని చూడండి, 1 3 4 7 2 9. దిస్ ఇస్ యువర్ 9. నెక్స్ట్ సార్ ఆ 9 టచ్ చేయండి. 9 ఇంకో 9 అన్నా చివరికి 0 అన్నా ఒకటే. అది కూడా టచ్ చేసి 0 అన్నా 9 అన్నా ఒకటే. అది 9 ఉంచు, చివరికి టచ్ కూడా ఉంచు. తర్వాత 9 కట్టు. తర్వాత చూడండి, 8 1 9 కట్టు, 4 6 8 9 కట్టు.
నెక్స్ట్ 4 6 7 9 కట్, మిగిలిపోయింది ఎంతగా 3. ఇక్కడ చూడు, కమన్ మిగిలిన అబ్జర్వ్. 9 కట్, 1 8 9 కట్, 4 6 8 9 కట్, 3 5 6 3 9 కట్, ఒక 2 మిగిలిపోయింది. దట్స్ ఆన్సర్ 2. మిగిలిన సింపుల్. 9లు కట్ చేయాలి. ఏం చేయాలి? 9లు కట్ చేయి. 9 కట్, 5 4 9 కట్, 8 1 9 కట్, 4 6 8 9 కట్ 2. నీకు కావాల్సింది 9. దిస్ ఈస్ యువర్ ఆన్సర్. ఓవర్. రెడీ? అంటే నువ్వు జనరల్గా దీన్ని ప్రాసెస్ చేస్తే చాలా హార్డ్ అండి. ఇలా పెద్ద పెద్ద మల్టిప్లికేషన్ చేయాలి, ఓపెన్ చేయాలి, కూర్చొని చేస్తావా? ఇట్స్ వెరీ టఫ్. వెరీ సింపుల్ ఆఫ్ యూ. 9లు కట్ చేయాలి. కమాన్, ఏం చేయాలి? 9లు కట్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 5 అబ్జర్వ్. 92 స్క్వేర్. అబ్జర్వ్, 92 స్క్వేర్. సింపుల్ ఆఫ్ యూ. 92 స్క్వేర్ అంటే ఏంటండి? 92 స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి? 92 ఇంటూ 92. రైట్? 92 స్క్వేర్ అంటే 92 ఇంటూ 92. అబ్జర్వ్, మల్టిప్లై. ఏం చేస్తావు? 9లు కట్ చేయాలి. కట్ చేయి. 9 కట్ 2, 9 కట్ 2 4. రైట్? లేదా ఇంకోలా చేయొచ్చు. ఇంకోలా చూడండి. 9 into 2 స్క్వేర్ అన్నారు. డైరెక్ట్ కట్ చేయి. ఇదిలోనే 9 కట్ 2 స్క్వేర్ అంటే 4. నువ్వు ఇలా రాసినా సేమ్. 9 కట్ చేయటం. ఇలా 2 సార్లు రాసి కట్ చేస్తా అన్నా, ఇలా దీంట్లో చేస్తా అన్నా, బోత్ ఆర్ సేమ్. ఓకే? ఆన్సర్ లో ఇక 4 ఎక్కడ వస్తే అదే ఆన్సర్ అండి. ఆన్సర్ లో 4 ఎక్కడ వస్తే అదే ఆన్సర్. లెట్స్ స్టార్ట్ నౌ. లుక్ నౌ. 9 కట్ చేయాలి. ఏంటి? 6 3 9 కట్, 8 ఇక్కడ 1 తీసుకుంటే ఇంకా 3 ఉందండి. తర్వాత ఇగో 6 4 10 ప్లస్ 8 8 2 9 8 2 9 కట్ అయిపోయి, మిగతాది 4 ఉంది ఇక్కడ. తర్వాత సేమ్ 6 4 10 8 8 అంటే ఇక 5 ఉంది. 6 4 10 8 8 అంటే 6 ఉంది. 8 అంటే 2 9s అండి. 8 అంటే 2 9s ఉన్నాయి. సో 4 రావాలి. ఏది ఆన్సర్? దట్స్ యువర్ ఆన్సర్. ఓవర్. అది రెడీ ఆఫ్ యూ. సింపుల్. ఇప్పుడు మనం ఎడిషన్స్, ఇంతకుముందు ఏంటి ఎడిషన్స్ చూపించాను. రైట్ నో మల్టిప్లికేషన్ చూపించాడు. అది స్క్వేర్స్ అన్నాడు, లేకపోతే క్యూబ్ అంటాడు. ఏదైనా ఒకటే. ఈసారి క్వశ్చన్ 117 క్యూబ్ అన్నాడు. 117 క్యూబ్ అంత అన్నాడు. క్యూబ్ ఈసారి క్యూబ్. రెడీ? క్యూబ్స్ అడిగాడండి. కమాన్ స్టార్ట్. 117 క్యూబ్ ఎలా చేస్తావు? ఫస్ట్ కమాన్ ఏం చేస్తావు? 9లు కట్ చేసుకోవాలి. ఏం చేయాలి? 9లు కట్ చేయాలి. 7 8 9 మొత్తం అది 9 కట్ చేస్తే ఏం మిగలవు. 9 కట్ చేస్తే ఏం మిగలవు. ఎసానో 0. ఇప్పుడు 2 రకాలు తీసుకొచ్చాను. నాకేం చెప్పాను? 117 క్యూబ్ అండి. అంటే 9 క్యూబ్. 9 కట్ చేయి. ఏదా 0 క్యూబ్ 0 అన్నా 9 అన్నా ఒకటే మీనింగ్. 0 అన్నా 9 అన్నా ఒకటే మీనింగ్. చెక్ చేసుకోరా. లేదా ఇంకోలా చేసుకోవచ్చు. ఏమో తెలుసా? 117 ఇంటూ 117 ఇంటూ 117 9 9 9 81 మళ్ళీ 9 9 9s 81 మళ్ళీ 9. 9 అన్నా 0 అన్నా ఒకటే. 9 అన్నా 0 అన్నా ఒకటే. క్లియర్? 9 అన్నా 0 అన్నా ఒకటే. స్టార్ట్ చేయరా. 9 రావాలి చూడు. 9 కట్ చేయి. 6 3 9 కట్టు. 4 5 6 7 వెళ్ళే 9 రావాలి. తీసేయి. 6 3 9 కట్టు. 5 6 7 8 9 రావాలి. కట్ చేయి. 6 3 9 అండి. 6 7 8 9. yes 9 I got. 7 8 9. 6 3 9 కట్టు 1. this is your answer. over. 9 అన్నా 0 అన్నా ఒకటే మై డియర్ ఫ్రెండ్స్. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు దాకా ఏంటంటే ఎడిషన్స్ చెప్పాను, మల్టిప్లికేషన్ చెప్పాను. ఇప్పుడు డివిజన్స్ చూస్తున్నామండి. ఇప్పుడు డివిజన్స్ చూడండి. ఇప్పుడు దాకా ఐ టోల్డ్ యూ అబౌట్ ఎడిషన్స్ అండ్ నౌ లెట్స్ మూవ్ టు ద డివిజన్స్. మూవ్ టు ద డివిజన్స్. డివిజన్స్కి వెళ్దాం ఇప్పుడు. డివిజన్స్. ఓకే,
అయితే డివిజన్స్లో మీకు కొన్ని రూల్స్ చెప్పాలండి నేను. ఇవి డివిజన్స్ చేసే ముందు డివిజన్స్లో రూల్స్ చూద్దాం ఒకసారి. ఓకే, చూడండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ సమ్ రూల్స్, దాన్ని క్వశ్చన్ చూద్దాం. సో ఆఫ్ నౌ డివిజన్స్ అయితే ఈ డివిజన్స్కి ఏంటంటే ఒక రూల్ తెలుసుకోవాలి. డివిజన్స్కి ఒక రూల్ తెలుసుకోవాలి. ఓకే, రూల్ చూడండి. బైలో కనుక 2 వస్తే, బైలో 2 వస్తే డివిజన్ చేసినప్పుడు బైలో 2 వస్తే 1 చేయాలి. అసలు బైలో ఏది వచ్చినా 1 చేయాలి. నువ్వు బైలో ఏదైనా రాని 1 చేయి. బైలో ఏది వచ్చినా 1 చేయాలి. 1 చేయాలి. డిజిటల్ సమ్ అనేది 1 చేయాలి. డిజిటల్ సమ్ బైలో ఏది వస్తే. ఇప్పుడు నేను సపోజ్ 1తో 1 చేశాను అనుకోండి, 2 1s are 2. సపోజ్ నేను 2తో 1 చేశాను అనుకోండి, 2 2s are 4. లేదు, నాకు 1 రావాలి. బైలో 1 రావాలి. సార్ 3తో 1 చేశాను, 3తో 2 3s are 6. లేదు 4తో 1 చేయి, 4 2s are 8. లేదు 5తో 1 చేయి, 5తో 1 చేయి. 5 2s are 10 అండి. 10 1 + 0 1 + 0 1 + 0 1 1. అంటే వాడు నాకు బైలో ఏది వచ్చినా 1 చేయాలి. కాన్సెప్ట్ ఫస్ట్ పాయింట్. బైలో ఏదైనా రాని 1 చేయాలి. బైలో ఏది వచ్చినా 1 చేయాలి. ఓకే, దానికోసం దేంతో మళ్ళీ వేస్తావు, నువ్వు థింక్ చేసి చెప్పాలి. నేనంటే అన్ని చెప్పించి అలా కాకుండా 2 టేబుల్ చదువుకో మైండ్లో. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10. ఇక్కడ 1 వస్తుంది. సమ్ ఆఫ్ ద డేస్ 1 రావాలి. ఇది 2 కదా. 3 చెక్ కమాన్ 3 చెక్. 3కి చెప్పు 3 కమాన్. 3కి చెప్పు డిజిటల్ సమ్. 3కి చెప్పు స్టార్ట్ చేయి. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9. ఫైన్ వచ్చింది. కానీ ఒక చిన్న పాయింట్ అండి. డిజిటల్ సమ్ మెథడ్ బైలో 3 ఉన్నప్పుడు కానీ, బైలో 3 ఉన్నా 6 ఉన్నా 9 ఉన్నా, you are not supposed to apply digital sum method. అసలు డిజిటల్ సమ్ మెథడ్ ఎప్పుడు అప్లై చేయలేమంటే, ఒకటి బైలో 3 ఉన్నా 6 ఉన్నా 9 ఉన్నా, అప్రాక్సిమేషన్ దేనికి కూడా మనం డిజిటల్ సమ్ మెథడ్ అప్లై చేయలేము. రాంగ్ వస్తుంది. ఈ డిజిటల్ సమ్ మెథడ్ అన్నిటికీ వచ్చేస్తుంది. కానీ బైలో 3 6 9 ఉన్నా, లేక అప్రాక్సిమేట్ ఆన్సర్స్ కి యు ఆర్ నాట్ సపోజ్ టు అప్లై డిజిటల్ సమ్ మెథడ్. సో 3 కి నో, యు ఆర్ నాట్ సపోజ్ టు అప్లై. Is it clear? 4. Next 4 and a half. 4 check. Come on, apply for 4. చదువు 4 లేదు. 4 1s are 4, 4 2s are 8, 9 రాదు. 4 3s are 12 లేదు. 4 4s are 16, సమాడి 3 వచ్చింది, సమాడి 7 వచ్చింది. 4 5s are 20, సమాడి 2 వచ్చింది. 4 6 are 24, సమాడి 6 వచ్చింది. 4 7s are 28. Stop. 2 + 8 10, 1 + 0 1 వచ్చింది. స్టాప్. అంటే 4 కి డిజిటల్ సమ్ మెథడ్ ఎంత అంటే, 4 కి ఎంత అంటే రూలు 7 అండి. 4 7 28 కదా. 4 కి ఎంత అంటే 7. ఇందాక 2 కి 5 వచ్చింది. 4 కి ఎంత అంటే 7. రెడీ? మరి 5 చెప్పు. అలా నువ్వు ఐడెంటిఫై చేయి. ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి నువ్వే. కమాన్ 5 చెప్పు. బైలో 5 వస్తే దేంతో మల్టిప్లై చేయాలి? బైలో 5 వస్తే దేంతో మల్టిప్లై చేయాలి? చెక్ చేయి. దట్స్ ఆల్. 5 5 is 10. 1 వచ్చింది. స్టాప్. అంటే 2తో మల్టిప్లై చేయాలి. బైలో 5 ఉంటే 2తో మల్టిప్లై చేయాలి. బైలో 6 ఉంటే కమాన్ 6 చెక్. బైలో 6 ఉంది, చెక్ చేయి. 6 1s are 6, 6 2s are 12, సమాడి 3 వచ్చింది. 6 3s are 18, 9 వచ్చింది. బట్ వన్ థింగ్ ఇందాక చెప్పాను, నీకు ఎలాగే చెప్పాను. ఏం చెప్పాను? బైలో 3 వచ్చినా 6 వచ్చినా 9 వచ్చినా యూ కాంట్ అప్లై డిజిటల్ సమ్ మెథడ్. అప్లై చేసినా రాంగ్ వచ్చింది. బైలో 6 వస్తే అప్లై చేయకూడదు. బైలో 3 వచ్చినా 6 వచ్చినా 9 వచ్చినా యూ కాంట్ అప్లై డిజిటల్ సమ్ మెథడ్. 7 చెయ్. 7 చెయ్. 7 1s are 7, 7 2s are 14 లేదు. 7 3s are 21, 3 అయింది లేదు. 7 4s are 28. స్టాప్. 2 + 8 10, 1 + 0 1 వచ్చింది. స్టాప్. అంటే 7 కి డిజిటల్ సమ్ మెథడ్ అండి 4. బైలో కనుక 7 వస్తే 4తో మల్టిప్లై చేయి. 1/8 చెయ్. 1/8 కమాన్ స్టార్ట్. 1/8 8,
లేదు 8 2 16 7 వచ్చింది. 8 3 24 6 వచ్చింది. 4 2 6. 8 4 32 5 వచ్చింది. 8 5 40 4 వచ్చింది. 8 6 48 12 అంటే 3 వచ్చింది. 8 7 56 11 వచ్చింది. 11 అంటే 2 డిజిట్స్ యాడ్ చేస్తే 11 మళ్ళీ డిజిట్స్ యాడ్ చేయి, సింగిల్ డిజిట్ చేయాలి. 8 8 64 10 యా స్టాప్ అంటే 8 కి ఎంత అంటే 8 అండి. 8 కి ఎంత అంటే 8. 9 చెప్పు. 9 కి 9 కి డిజిటల్ సమ్ అయితే అప్లై చేయకూడదు. వెంటనే సార్ 12 సార్ 13 సార్ ఏంద్రా 13 ఎంత అవుతుంది? బయట 30 అయితే యాడ్ చేస్తే బయట 4 అన్నదా? ఇంకా 39 ఏమి ఉండవు. డిజిటల్ సమ్ అంటే 9 వరకే మనకు కావాల్సింది. పాయింట్ ఆఫ్ 2 3 కి రాదు. 4 5 6 లేదు. 7 8 9 లేదు. ఓకే, యు ఆర్ నాట్ సపోజ్ టు అప్లై 3 6 9 కి. తర్వాత అప్రాక్సిమేషన్ కి డిజిటల్ సమ్ అనేది అప్లై చేయలేము. ఇప్పుడు 2 కి బైలో 2 వస్తే దేంతో మల్టిప్లై చేస్తావు? 5. బైలో 4 వస్తే 7తో మల్టిప్లై చేస్తాను. బైలో 5 వస్తే 2తో మల్టిప్లై చేస్తాను. బైలో 7 వస్తే 4తో మల్టిప్లై చేస్తాను. బైలో 8 వస్తే 8తో మల్టిప్లై చేస్తాను. క్లియర్? ఇప్పుడు బైలు చూద్దాం, కొన్ని డివిజన్స్ చూద్దాం. ఇప్పుడు లెట్స్ స్టార్ట్ ఆఫ్ డివిజన్స్. లెట్స్ సీ డివిజన్స్ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్ 8509 by 1.25 క్వశ్చన్. 8509 by 1.25 క్వశ్చన్. ఇంకేం లేదు, సింపుల్ గా నువ్వు డిజిట్స్ యాడ్ చేయాలి. పాయింట్ ఉన్నా నీకు అవసరం లేదండి. పాయింట్ ఉన్నా పట్టుకోవాల్సిన అవసరం లేదు. లే నువ్వు యాడ్ చేయ డిజిట్స్ అంటే యూ కెన్ సింగిల్ డిజిట్. స్టార్ట్ చేయి. 9 కట్టు. 8 1 పోతే 4. 8 1 పోతే 4 ఇంకా. నెక్స్ట్ ఇక్కడ 5 2 7 1 8. 4/8 వచ్చింది. బైలో 8 వచ్చింది. బైలో 8 వచ్చింది. నీకేం చెప్పా? బైలో 8 వస్తే ఏం చేస్తావు? 8 తో మల్టిప్లై చేయి. బైలో 2 వస్తే 5 తో చేయి. బైలో 5 వస్తే 2 తో చేయి. బైలో 4 వస్తే 7 తో చేయి. బైలో 7 వస్తే 4 తో చేయి. బైలో 8 వస్తే 8 తో చేస్తాం. ఇంటూ 8 ఇంటూ 8 32/64. 3 + 2 5. 6 + 4 10. 10 అంటే 1. సింగిల్ డిజిట్ వచ్చినా చేయాలి, కట్ చేయకుండా. అయిపోయింది. 5 ఎక్కడొస్తే అదే ఆన్సర్ అండి. ఇవన్నీ యాడ్ చేయి. 5 ఎక్కడొస్తే అదే ఆన్సర్. 5 ఎక్కడొస్తే అదే ఆన్సర్. చెక్ చేయి. 5 ఎక్కడొస్తే అదే ఆన్సర్. చెక్ చేయి. 7 to 9 కట్టు. 8 1 పోతే ఇక్కడ 5 ఉంది. ఇంకా చూడు. 6 6 12. 6 18. ఇంకో 1 మిగిలింది ఇక్కడ. 1 8 9 వచ్చింది. 7 ఇక్కడ 2 పోతే ఉంది 2 ఉంది. 8 ఇక్కడ 1 పోతే ఇంకో 1 ఉంది 7. 8 1 కట్టేది. 6 1 7. 7 పోతే ఇంకా 2 కట్టేసి 4. నాకు కావాల్సింది 5 ఎక్కడ చెక్ చేసావు? దిస్ యువర్ ఆన్సర్. దట్స్ యువర్ ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్? డిజిటల్ సమ్ మెథడ్ కావాలంటే ఒక పని చేయి. క్యాలిక్యులేటర్ కొట్టు, చెక్ చేయి. అదే వస్తుంది ఆన్సర్. చెక్ చేసుకోవాలి. క్యాలిక్యులేటర్ తీసి కొట్టు, చెక్ చేయి. ఆన్సర్ సేమ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ డివిజన్స్ మీద ఇంకో 2 క్వశ్చన్. 6 7 8 9 9 6 9 0 by 24. క్యాలిక్యులేట్ చేస్తాం. ఈజీగా కూడా చాలా హార్డ్ అండి ఇది క్యాలిక్యులేట్ చేయాలండి. సో ఏం చేస్తాం? ఇలాంటి క్వశ్చన్ చూస్తే నీకు అర్థమైపోవాలి. ఇక చివరిలో ఇది చేస్తే ఆన్సర్. ఇది ప్రాబ్లం చేస్తామండి. ప్రాబ్లం చేస్తాం, ఇది వచ్చింది, ఇది చేస్తే ఆన్సర్ వస్తున్నాడు. అలాంటప్పుడు దీన్ని కూర్చొని చేయడానికి మినిమం 1.5 to 2 minutes పడుతుంది. ఇది చేయాలంటే నీకు 1.5 to 2 minutes పడుతుంది. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? అప్లై డిజిటల్ సమ్ మెథడ్. స్టార్ట్. ఏదో 9 కట్టే. 9 కట్టు 9 కట్టు 9 కట్టు. 8 1 5 ఉంది. ఇంకా 7 ఒక 2 తీసి 5 నుంచి 3 ఉంది. 6 3 అంటే 9. అన్నీ కట్ అయిపోతే ఈ 9 కూడా కట్ చేస్తే ఏం మిగలదు? 0 రాయొచ్చు, 9 రాయొచ్చు, నీ ఇష్టం. నేను 9 రాస్తున్నాను. నెక్స్ట్ 2 + 4 6.
మై డియర్ ఫ్రెండ్స్ బైలో 6 వచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్ బైలో 6 వచ్చింది. బట్ ఒక చిన్న పాయింట్ అబ్జర్వ్ చేయండి. బైలో 6 ఉంది కానీ న్యూమరేటర్ 9 ఉంది. క్యాన్సిలేషన్ ఉందండి, క్యాన్సిలేషన్ ఉంది. చూడు ఫర్ ఎగ్జాంపుల్ 7/6 వచ్చింది అనుకోండి, ఇంకా నేను డిజిటల్ సమ్ అప్లై చేయను. ఎందుకని బైలో 6 ఉంది, 6 ఉంటే చేయలేము అని చెప్పాను. కానీ ఇక్కడ క్యాన్సిలేషన్ ఈస్ దేర్, క్యాన్సిలేషన్ ఈస్ దేర్. సో దీన్ని చేస్తాను నేను. చూడండి 3 టేబుల్ 3/2 రాసిస్తున్నాను. చేంజ్ అయిపోయింది. బైలో 2 వచ్చింది. ఇప్పుడు నాకు బైలో 2 వచ్చింది. బైలో 2 వచ్చిందండి. 1 కావాలి. ఏం చేద్దాం? ఇంటూ 5 అప్పుడు 15/10. 1 + 0 1 1 + 5 6 6/1 6 అండి ఆన్సర్. డిజిటల్ సమాధానం చేస్తే 6 రావాలి. అయితే బైలో 6 వస్తే చేయలేవు. మరి ఇక్కడ 6 వచ్చింది అంటే కటింగ్ ఉంది కదా, కటింగ్ ఉంది కదా, కటింగ్ ఉంది కదా. ఈవెన్ ఇలా క్వశ్చన్ కూడా ఇప్పుడు అబ్జర్వ్, ఇక్కడ కటింగ్ లేదు అంతే, ఇక్కడ కటింగ్ ఉంది. నువ్వు కావాలంటే కట్ చేసుకొని చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ని చూడు, ఈ క్వశ్చన్ ఇప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. అంటే 4/8 కదా, 4/8 4 టేబుల్ 1 2 1/2 బైలో 2 వచ్చింది. 5 5/10 అంటే 5/1 5 రావాలి. చెక్ చేయి, 5 రావాలి. అంటే క్యాన్సిలేషన్ చేస్తే ఇదే వస్తుంది మళ్ళా. ఇప్పుడు చూడు, now question number 7 of observe. So guys, digital sum method now moving to question number 7. Look, P into 1.12 is equal to 24,500. What is P value? అంటే ఏం చేయాలండి? P కావాలంటే ఈ 1.2 see బట్ ఫ్రెండ్స్, ఈ ఇంటూలో 1 వస్తే బై అవుతుందండి. ఈ ఇంటూలో 1 వస్తే అవుతుంది బై అవుతుంది. అంటే P ఈక్వల్ వాట్ కన్నా 24,500 by 1.12. That's all. రీడింగ్ ఇప్పుడు P into 1.2 ఇది ఇచ్చారండి. P ఎంత అన్నాడు? ఈ 1 పాయింట్ ఇంటూలో ఉంది వస్తే బైలోకి వస్తుంది. ప్రొసీడ్ నౌ. కమాన్ 9 కట్ చేయాలా? ఏం చేయాలి? 9 కట్ చేయి. 9 కట్ 2 మిగిలింది. 2 3 4. ఓకే, 2 రకాలు చేసుకోవచ్చు. 2 రకాలు చేయొచ్చు. ఎలాగా? కట్ చేసి చేయొచ్చు, లేదంటే చూడు ఇంటూ 7 చేస్తాను. 2 7s are 14, 4 7s are 28. 14 అంటే 5 సింగిల్ 0 1 + 4 8 + 2 10 10 10 అంటే 1 5 వచ్చింది. ఈవెన్ దీన్ని కట్ చేసి 5 వస్తాయి. చెక్ చేసుకో. 2/4 1/2 డినామినేటర్ ఏదైనా డినామినేటర్ 1 చేయాలి. డినామినేటర్ 1 చేయి. ఇంటూ 5 చేయి. 5/10. సో 5/10 అంటే 5/1 + 0 1 5. ఇగో 5. క్లియర్? అంటే 5 రావాలండి. చెక్ చేయి. డిజిటల్ సమ్ మెథడ్లో 5 రావాలి. ఎక్కడ 5 ఇస్తే అది ఆన్సర్. చెక్ చేయి. 7 to 9 కట్ 8 1 పోతే 4 ఇది. 8 1 9 కట్ 7 to 9 కట్ 5 ఇది. 7 to 9 కట్ 8 1 పోతే 1 ఉంది. 1 + 5 6. 7 to 9 కట్ 8 1 పోతే 2 ఉంది. 5 + 2 7. 5 రావాలి. దిస్ ఇస్ యువర్ ఆన్సర్. దట్స్ ఆల్. అయితే దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చు. చూడండి, ఒకటేమో ఇలా బైలో రాసుకొని చేశానండి. 2/4 కట్ చేసి చేయొచ్చు, కట్ చేయకుండా చేయొచ్చు. ఓకే, ఇంకా చేద్దామండి దీన్ని. ఇది చూడండి, ఇక్కడే P into 2 3 4 4 5 9 కట్ 2. ఓకే, ఇక్కడ ఎంత ఉంటే ఇది 2 వస్తుంది చూసుకోవాలండి. P అనేది ఎంత అవ్వాలి? 1 4s are 4, 1 4s are 4 అవుతుంది లేదు. 2 4s are 8 లేదు. 3 4s are 12 అంటే 1 + 2 3 లేదు. 4 4s are 16, 1 + 6 7 లేదు. 5 4s are 20. ఇక లైన్లో పెట్టుకుంటాను P వాల్యూ. 5 4s are 20. ఎస్. 2 + 0 2. ఎస్ అండి. ఎస్. ఈ LHS సైడ్ RHS సైడ్ ఈక్వల్ అవ్వాలి. అంటే P వాల్యూ 5 తీసుకోవాలి. అగో 5. డిఫరెంట్ వే చేసుకోవచ్చు. నీ కంఫర్ట్ చూసుకోవడమే. పర్లేదు, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. క్వశ్చన్ నెంబర్ 11 ఆఫ్ యూ. క్వశ్చన్ నెంబర్ 11 అబ్జర్వ్. 88% of 370 plus 24% of 210 minus what equal to 118. స్టార్ట్. ఏం చేయాలి? ఫస్ట్ 9 వచ్చేయాలా? స్టార్ట్ చేయి. 8 1 పోతే 9 పోతే 7 ఉంది. పర్సెంటేజ్ మర్చిపోవచ్చు. పర్సెంటేజ్ మర్చిపోవడమే. పర్సెంటేజ్ 1/100 పడడా ఉంది. 7 9 వచ్చేసి 1 ఉంది. 2 + 4 6
2 plus 1 3 minus what 9 కట్టు 1 ఉంది 8 plus 1 9 కట్టు 9 కాబట్టి కట్ చేయడమే ఇప్పుడు 7 6 3 18 18 అంటే 9 కట్టు minus what equal to 1 so clear గా 7 plus 9 9 అవసరమా 0 పెట్టుకో 9 అవసరమా 0 పెట్టుకో minus what equal to 1 7 లోంచి ఎంత తీస్తే ఒకటి వచ్చింది 7 లోంచి ఎంత తీస్తే ఒకటి వచ్చింది 6 అయిపోయింది 6 అండి చెక్ చేయి ఆప్షన్ లో 6 ఎక్కడ ఉందో అదే ఆన్సర్ చెక్ చేయి ఆప్షన్ లో 6 ఎక్కడ ఉందో అదే ఆన్సర్ చెక్ చేయి 6 ఆర్ 5 3 9 పోతే 3 ఉంది సో 5 4 9 2 ఉంది 4 8 1 9 పోతే ఇక్కడ 6 ఉంది 8 1 పోతే 1 plus 5 6 అయింది 8 1 తీస్తే 1 ఉంది 7 అయింది ఇక్కడ 8 1 తీస్తే 9 పోతే 2 plus 5 7 అవుతుంది చెక్ చేయి నాకు 6 కావాలి దిస్ ఇస్ యువర్ ఆన్సర్ డిజిటల్ సమ్ మెథడ్ ఆఫ్ యూ వెరీ యూస్ఫుల్ ఆఫ్ యూ చాలా క్వశ్చన్స్ ఐ యూజ్డ్ పర్సెంటేజ్ చేయడం దేనికైనా ప్రాఫిట్ అండ్ లాస్ ఐ యూజ్ ఫర్ మెనీ క్వశ్చన్స్ మీకు విఎంఆర్ లాజిక్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే ప్లే స్టోర్ నుంచి ఫస్ట్ మీరు మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి విఎంఆర్ లాజిక్స్ ని యూ జస్ట్ డౌన్లోడ్ ఫ్రమ్ యువర్ ప్లే స్టోర్ లెట్ మీ షో యూ ఫస్ట్ మీకు ఇలా వస్తుంది చూడండి ఒకసారి మీరు ప్లే స్టోర్లో సెర్చ్ విఎంఆర్ లాజిక్స్ దిస్ ఈజ్ యువర్ విఎంఆర్ లాజిక్స్ ఓపెన్ దిస్ ఓపెన్ చేసిన తర్వాత దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అని క్లిక్ చేయాలి మీరు ఇన్స్టాల్ అని క్లిక్ చేయాలి దిస్ ఈజ్ యువర్ విఎంఆర్ లాజిక్స్ ఆఫ్ యూ ఎవరైనా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఇంకొన్ని ఫ్రీ వీడియోస్ చూసుకోవాలి అనుకుంటే క్లిక్ ఆన్ ఇన్స్టాల్ ఓకే ఈజ్ యువర్ విఎంఆర్ అండ్ నౌ విఎంఆర్ లాజిక్స్ ఇక్కడ ఓపెన్ అని పడుతుందండి ఓపెన్ కొట్టండి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ కొట్టండి ఓపెన్ క్లిక్ ఆన్ ఓపెన్ నెక్స్ట్ ఇట్ విల్ ఆస్క్ యువర్ మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి మీరు ఒకవేళ యాప్ కొనుక్కోవాలన్నా లేదా యాప్లో ఫ్రీగా డెమో వీడియోస్ చూసుకోవాలన్నా సరే ఏం చేయాలి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ మొబైల్ నెంబర్ యువర్ మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ ఏది ఉందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఈ మొబైల్ నెంబర్ ఎంటర్ మీ ఇష్టం అంటే మీ మొబైల్ నెంబర్ అండి ఇది రాయకూడదు అండి మీ మొబైల్ నెంబర్ ఏదో ఒకటి ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత యు గెట్ ఓటీపీ అనేది వస్తుంది ఏ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారో ఆ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మళ్ళీ ఎంటర్ చేయాలి ఓటీపీని ఎంటర్ చేసుకోవాలి గాయస్ మీరు ఎందులో యాప్ కావాలనుకుంటున్నారో ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ 4 digits ఎంటర్ చేయండి ఓటీపీ వచ్చిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుందండి విఎంఆర్ లాజిక్స్ మీకు ఈ విఎంఆర్ లాజిక్స్ ఓపెన్ తర్వాత ఇక్కడ మీకు చూస్తే కాలమ్ కాల్ స్టోర్ దీన్ని క్లిక్ చేయండి స్టోర్ చూడండి ఇక్కడ స్టోర్ ఉందిగా దీన్ని క్లిక్ చేయండి స్టోర్ అది క్లిక్ చేసిన తర్వాత ఇన్ బిట్వీన్ సంథింగ్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద మీ మొబైల్ నెంబర్ మీ నేమ్ అవన్నీ అడిగితే ఎంటర్ చేయండి యాప్ చేసేటప్పుడు ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుందండి స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతాయి కోర్సెస్ ఏమున్నాయో చూస్తారండి కూడా కోర్సెస్లో మీకు మొత్తం కోర్సులు ఉన్నాయన్నీ వస్తాయండి ఇలా మూవ్ చేస్తే కోర్సులు అన్నీ వస్తాయి August 5th నుంచి కొత్త కోర్సు అన్నీ స్టార్ట్ అవుతాయి అప్పుడు అవన్నీ కొంచెం ఆఫర్లో వస్తాయి August 5th నుంచి ఒకసారి చూసుకోండి కొత్త కోర్సులు అన్నీ వస్తాయి సో ఏ కోర్స్ కావాలనుకుంటారో ఆ కోర్స్ని క్లిక్ చేయండి మీరు ఏదైనా కోర్స్ బై చేయాలనుకుంటే ఆ కోర్స్ మీద క్లిక్ చేయండి ఓకే ఏదైనా కోర్స్ కావాలంటే దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు అది ఓపెన్ అవుతుంది డీటెయిల్స్ ఇక్కడ బై నౌ వస్తుందండి బై నౌ వస్తుంది క్లిక్ ఆన్ బై అంటే మీరు చూడాలి అనుకుంటే కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు లేదా ఫ్రీ వీడియోస్ ఉంటే అందులో ఫ్రీ డెమో వీడియోస్ ఉంటే అవి చూసుకోవచ్చు సెలెక్ట్ స్టేట్ అని క్లిక్ చేసిన తర్వాత యూ నీడ్ టు ఆప్ట్ యువర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ యూ కెన్ ఆప్ట్ యువర్ స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇట్ విల్ షో యూ లైక్ దిస్ వాలెట్ పేనా లేకపోతే క్రెడిట్ కార్డ్సా క్రెడిట్ కార్డు ఉంటే ఈఎంఐ ఉంటుంది లేదంటే ఈఎంఐ లేదు వాలెట్స్ యూజ్ చేసుకోవచ్చు ఆ వాలెట్ యూజ్ చేస్తే అందులో ఏమున్నాయంటే ఫోన్పేనా లేకపోతే ఏమన్నా ఏదైనా యూజ్ చేస్తా అని ఫోన్పే చూస్ చేసుకోవచ్చు గూగుల్ పే యూజ్ చేసుకోవచ్చు ఏమైనా సరే గోపా పే పేమెంట్ అయిపోతుంది పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఏ కోర్స్ అయితే కొన్నారో అవి యువర్ కోర్సులో వస్తే పైన వస్తాయండి మీరు కొన్న కోర్సులు సో మీకు ఆ కోర్సులో అన్నీ ఓపెన్ అవుతాయి ఇది క్లిక్ చేయగానే ఈ కోర్స్ కొన్నాగా ఇది క్లిక్ చేయండి మళ్ళీ క్లిక్ చేయగానే
ఇలా మీకు వీడియోస్ ఇందులో ఓవర్ వ్యూ కంటెంట్ అండి. ఈ కంటెంట్లో వీడియోస్ అన్నీ వస్తాయండి.